ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామని అంటున్న వారికి సమాజంలో ఎవరి మద్దతు లేదని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలని, వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు మాలలలో ఉన్న కొంతమంది స్వార్థపరులని ఆయన అన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలు అడ్డుకుంటున్నారని, దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారన్నారు. అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదని మందకృష్ణ అన్నారు. మహోన్నతుడైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని, సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు. పీడిత వర్గాలందరి పక్షాన పోరాటం చేసేది ఎంఆర్పిఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట రథాన్ని ముందుకు సాగకుండా అడ్డు తగులుతున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు. ఆ స్వార్థపరులే మనువాదులు. వర్గీకరణకు అడ్డు తగులుతున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు. ఆ స్వార్థపరులే మాలలు. సరిగ్గా 1924లో 100 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల హక్కులను నిలబెట్టడం కోసం, సాధించడం కోసం బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో దళిత ఉద్యమ రథాన్ని ముందుకు ప్రారంభించాడు. ఆయన జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు. అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా, ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి. ఆనాడు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటానికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండాలనే పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళనే మనువాదులుగా పోల్చాడు. సాటి దళితుల, పేదల హక్కులను హరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనువాదులు అవుతారని చెప్పి, మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఆ మనుస్మృతి ఎవరు ఆచరిస్తున్నారు? అంబేద్కర్ కాలంలో మనుస్మృతిని ఆచరించే వాళ్ళు అగ్రకులాలని చెప్పి ఆనాడు అనుకునేవాళ్ళు. కానీ అంబేద్కర్ కాలంలో సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు నడిపించే పోరాటంలో ఆనాడు అగ్రకులాలు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే అంబేద్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మనువాదులుగా పోల్చలేదు, కానీ అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మనువాదులుగా పోల్చాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత
ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది. కానీ అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టిన దళితులు పీడిత వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ వారసత్వాన్ని, అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఎవరైనా ముందుకు నడపండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దాన్ని ముందుకు నడిపించండి, కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు. ఇక్కడ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు నడిపించేది, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట వారసత్వాన్ని ముందుకు నడిపించేది, రథాన్ని ముందుకు నడిపించేది తెలుగు నేల మీద మాదిగలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మాదిగలు దానికి నాయకత్వం అవుతున్నారు. కానీ అంబేద్కర్ పోరాట రథానికి అడ్డు తగిలే వాళ్ళు, వెనుకకు నెట్టేసే వాళ్ళు ఇక్కడ మాలలు అనే విషయం కూడా, అందులో స్వార్థపరులైన మాలలు అనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? నేను అంటున్నా, జపం చేయడం కాదు, అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు. నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు. నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు. సోదరులారా, వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన బాబు జగ్జీవన్ రామ్ ఫోటోను కూడా ఉండనివ్వరు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ సమకాలికులుగా పనిచేసిండ్రు దళితుల కోసం. కార్మిక శాఖకు మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ ఉంటే, న్యాయశాఖ మంత్రిగా ఏకకాలంలో అంబేద్కర్ ఉన్నాడు నెహ్రూ ప్రభుత్వంలో. రాజ్యాంగ నిర్మాణంలో 4-5 సబ్ కమిటీలో 2 భాగస్వాములు ఉన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం అంబేద్కర్ చేస్తున్న సమయంలో అండగా నిలబడ్డ కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. అంటే అంబేద్కర్కు సమకాలికుడైన బాబు జగ్జీవన్ రామ్ ఫోటోను అంబేద్కర్ పక్కన పెట్టడానికి మాత్రం అంగీకరించారు. కానీ నిన్న వేదిక మీద ఎవరైతే నిన్న వేదికను నడిపించారో, ఎవరైతే మాలల తరఫున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకొచ్చారో, వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు. వెంకటస్వామి గారు ఈ దేశానికి సేవలు ఏం చేసిండో తెలియదు, కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కింద ఉంటే వెంకటస్వామి గారి ఫోటో పెద్దగా ఉన్నది, పైన ఉన్నది. ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీ గౌరవం? ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీరు ఇచ్చే గౌరవం? మీ ఫోటోలో సాక్షిగా అంబేద్కర్ను ఎక్కడ నిలబెట్టినట్టు చేశారు, వెంకటస్వామి గారిని ఎక్కడ నిలబెట్టినట్టు చేశారో ఇంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలి? అంటే అంబేద్కర్ను అగౌరవపరిచే కాడ మీరే ఉన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని అడ్డుకునే కాడ మీరే ఉన్నారు. అంబేద్కర్ను గౌరవించే కాడ, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ముందుకు నడిపించే కాడ మాదిగలు ఉన్నారు, ఎంఆర్పిఎస్ ఉన్నది. ఈ విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నామనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే వేదిక మీద మాట్లాడిన మాల లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు, ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు. వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నా, ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి. మీకు నిజంగా వర్గీకరణను అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు,
వర్గీకరణ అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతమని మీరు మాట్లాడేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం అని మాట్లాడేవాళ్ళు. ఆ విఘాతం అనే ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెసేగా. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసేగా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి ఈ దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. మేము 94లో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలుపెట్టినాము. కానీ 1975లోనే పంజాబ్లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. పంజాబ్లో 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి మీ అయ్య ఎట్లా ఉన్నాడు? మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నాయకులు కదా. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానంగా ఇప్పుడు ఇద్దరు నాయకులు కదా. ఒకరు రాహుల్ గాంధీ గారు కదా. మరి రాహుల్ గాంధీ గారే గౌరవ నరేంద్ర మోడీ గారు 2023లో వచ్చిండు విశ్వరూప మహాసభకు. కానీ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గద్వాల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని మాట్లాడిండు. మరి 2018 ముందా 2023 ముందా? 75 ముందా 2023 ముందా? 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 సంవత్సరంలో 2018 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు స్వయానైనా మాట్లాడిండు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడిండు. అరే మేము ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుతుంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలు చేస్తే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసిందే కాంగ్రెస్ పంజాబ్లో 75లో. అప్పటికి ఎంఆర్పీస్ రాలే. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్. అరే 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెళ్లలో డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెళ్ల డిక్లరేషన్ ఏముంది కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చిండు. మరి నవంబర్ కంటే ముందు కదా చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది. రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తా అన్నాడు. మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణ కనుక డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీము నెత్తురుంటే, నిజంగా వర్గీకరణ అడ్డు తవ్వుతామనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసి రండి. మీ కాంగ్రెస్ పంజాబ్లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని చెప్పి ఉద్యమం మొదలుపెట్టాం. మరి మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే, మాలల్ని భ్రమలు పెట్టకుండా, మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకో ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికల మీద డ్రామాలు, ఎందుకు మాలలు పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్కి విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉన్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు: సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకం ఉన్నదని గొప్పలు చెప్తుండ్రు కదా, మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్ళుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. మీ నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే. ఆ కండవ కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది. కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది సూత్రరీత్యా. నంబర్ 1. ఇక నీ కాంగ్రెస్లో ప్లేస్ ఏంటయా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్లో ఉన్నావు. మీ ఒంటి మీద బీఆర్ఎస్ కండు వచ్చింది. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రానికి పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు. నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే. నువ్వు బీఆర్ఎస్ ఉన్నా వర్గీకరణకు అనుకూలమే. నువ్వు కాంగ్రెస్లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇంకా నువ్వు ఏ పార్టీలో ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగ కాబట్టి ఆమె మాదిగ పార్టీలో మేమెందుకు చేస్తామని మీరు అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టుకోండి. కొత్తగా పార్టీ పెట్టుకొని వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాలలు కూడా కట్టుకోండి. అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తారు. కాబట్టి మొసలు కన్నీరొద్దు, మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు, ఏ పార్టీ సమర్థించదు. అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలల్లో మనవాదులు ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం ఏం లేదు. ఎందుకంటున్నానే అంటున్నంటే, అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం, ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ను సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఆనాడు అంబేద్కర్కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్కు అండగా నిలబడ్డారు, ఆయన వేదికల మీద అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండేటోళ్ళు అంబేద్కర్ మీటింగ్లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పోరాట ప్రధాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో.
చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులు హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టిగానే, దళితుల్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ వెనక రాదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలంటే, దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనవాదులే. మళ్ళా చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళను మనవాదులతో అంబేద్కర్ పోల్చిండు. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డు తగులుతున్న వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేసారు. వచ్చారు. అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవాళ్ళు, కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాదు. ఇది స్పష్టం. ఇకపోతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. నేను అంటున్నా, మొసలు కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం కడుతున్నారంటే, సుప్రీంకోర్టు తీర్పునట అంగీకరించారట, పార్లమెంట్లో బిల్లు పెట్టాలంట. మరి బిల్లు పెట్టమని అడగంగా ఎవరన్నా అద్దన్నారా? మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేది మీరే కదా. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంట్కే ఉన్నదని చెప్పినప్పుడు, మరి మీ నాన్న కాంగ్రెసే ఎంపీనే 2004-2009 మధ్యలో, మీరు 2009-2014 మధ్యలో మీరు ఎంపీనే. అయ్యా కొడుకులు ఎంపీలే కదా, మరి ఎందుకు అడ్డు తగిలిండ్రు? అధికారం అప్పుడు మీ చేతిలో ఉన్నది కదా, కేంద్రంలో అధికారం మీ చేతిలోనే ఉన్నది కదా. దయచేసి ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితేనే మంచిది అంటుండ్రు కదా, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటారు కదా. మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నదని చెప్పింది కదా. మరి 2004లో ఎంపీ ఎవరు? మీ నానే కదా అడ్డం పడ్డది. 2009-2014 మధ్యలో ఎంపీ మీరే కదా మరి అడ్డం పడ్డది. మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా పార్లమెంట్లో అడ్డం పడ్డది మీరే కదా. ఆనాడు ప్రభుత్వం మీ చేతులు ఉన్నది, ఎంపీలు మీరే కదా. తండ్రి 2004-2009 మధ్యలో ఉన్నాడు, అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అప్పుడే వచ్చింది. 2009-14 మధ్యలో మాల ఎంపీలే అడ్డం పడ్డారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నప్పుడేమో బిల్లుకు అడ్డం పడ్డారు. కానీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, పార్లమెంటుకు సంబంధం లేదు అన్నది. ఇప్పుడు చూడండి, తొండాట మనం గ్రామాల్లో అంటాం కదా, తొండాట ఆడుతుంటారని చెప్పి గ్రామాలు అంటాం కదా, వీళ్ళు తొండాట ఆడుతుంటారని చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2024లో ఏం చెప్పింది? 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలో 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారి అధ్వర్యంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది? ఆర్టికల్ 341కు సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది.
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటారు. పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటున్నారు. అంటే తొండాట కాకపోతే ఏంటి? అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే. అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టబడ్డది మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే. ఇది తొండాట. అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డారే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని, రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని, సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నా. నేను ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగినరంటే ఈ దేశంలో ప్రముఖ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు. ఓకే, నంబర్ 1 ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. దళితుడైన రాష్ట్రపతి, ఈయన గొప్ప పేరున్నది. దళితుడైన రాష్ట్రపతి, ఈయన గొప్ప పేరున్నది కేఆర్ నారాయణన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరు కన్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారి పేరు కూడా ఉన్నది. ఆయన రాష్ట్రపతి అయ్యింది. నేను అంటున్నా, డాక్టర్ పెద్దలు గౌరవ రాష్ట్రపతి ఉన్న కాలంలో కేఆర్ నారాయణ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేశారు. అరే, ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్థిస్తుంటే, రాష్ట్రపతులు వర్గీకరణ సమర్థిస్తుంటే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్థిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉన్నది. నేను గుర్తు చేస్తున్నా, ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు కాదు, వాళ్ళ తండ్రులను కన్నా వాళ్ళ తండ్రులను కన్నా ముత్తాతలు కూడా మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం. అంబేద్కర్ పోరాటాన్ని 100 ఏళ్ల క్రితం ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకుంటే ఆగిందా? 100 ఏళ్ల తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా? ఆగదు. ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డు తగులుతాం అనేది వాళ్ళ భ్రమలు. కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం, పంజాబ్. ఎంఆర్పిఎస్ 94 కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఒకే రాష్ట్రం, పంజాబ్. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడుతున్నది. ఇప్పుడు హర్యానా వర్గీకరణ అమలు చేస్తున్నది. తమిళనాడు వర్గీకరణ అమలు చేస్తున్నది. మహారాష్ట్ర వర్గీకరణ అమలు చేయడానికి మళ్ళీ కమిషన్ వేసింది. బీహార్లో వర్గీకరణ జరగాలని పోవటం జరుగుతుంది. దానికి అనుగుణంగా బీహార్ ప్రభుత్వం కూడా అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అరే, ఈ దేశంలో 50 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రం అమలు చేస్తే 50 ఏళ్ళ తర్వాత ఇంకో 10 రాష్ట్రాలు పెరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డు తగలడానికి సిద్ధంగా లేని పరిస్థితి మీది. 10 రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలల్ని భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? ఇంకా వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి. అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా. కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఎజెండా. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ అనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఎజెండా. కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పిండు. మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు. పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే, అందరికి అందించడమే. ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇక పోతే ఒక మాట మాట్లాడుతున్నారు, బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో ఇవి 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 ఇది ఇది సాధిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేనేంటంటే మీ పదవుల కోసం పార్టీలు మారినరు, మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. మా జాతి ఆశయం కోసం అని నేను అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనువాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాల్లో పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి. ఎంఆర్పిఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులు. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తుంది. ఆనాడు అంబేద్కరు మనవాదులను ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. రాజకీయంగా మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేతకాన్ని, పీడిత కులాలందరినీ, బుడగజంగాలందరినీ ఏకతానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణ అడ్డుతగులే స్వార్థపరలారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదులు మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం.
వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మానవులాగా చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంత మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళను మనవాదులను చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు, ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళని కూడా మేము పసిగడతాం. వర్గీకరణకు వ్యతిరేకంగా మనసున్న కూడా పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండే వీళ్ళు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలలందరూ సభ ఎట్లా పెడతావు? దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? మాదిగల వేదిక మీద మాదిగలు ఉపకులాలు ఉంటాయి, మాలలో మాదిగ కులాలు కూడా ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా? మాలల మీటింగ్ పెడతారు అంటే మీకేమి నొప్పి? 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకి ఏమి నొప్పి వస్తుంది? అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైంది కాబట్టి మీకు వర్గీకరణ అడ్డు తగలని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోసుకునే వాళ్ళు కాబట్టి. యువత మళ్ళా చెప్తున్నా నేను, అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది? ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నేను అంటున్నా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా, కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను. మరి చంపేస్తుండ్రు. అంటే అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్దా? అబ్బాయి అమ్మాయి మధ్యలో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ వెంట పడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నది అనుకో, లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతానంటే ఈ మధ్యలో కలిసి జరుగుతుందా లేదా? మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలంటే, మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. మాకు కూడా ఉండవాలి కదా, మీతో కలిసి ఉండాలని. మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. వర్గీకరణ సమర్థించకుండా దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్గానే చూస్తాం. ఏది ప్రేమించకపోతే పైశాచికత్వం అంటారా? కొంతమంది ఏంటిది, నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు, దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి. ప్లీజ్ బాయ్, మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట, మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారారు. ఐక్యత గురించి మాట్లాడు సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం, మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉండం. మాకు బీసీల మద్దతు ఉన్నది, మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే, మాలేతర మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళని మేము సోదరులుగా పరిగణించాం. వర్గీకరణ వ్యతిరేకించడం మా సోదరులు కూడా పరిగణించాను. ప్రేమించకపోతే మిమ్మల్ని చంపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. అరే నేనంటే చంపేయడం అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం. ఇక్కడ ఏది అక్కడనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా, ఇక్కడనో రద్దు చేస్తామంటాను అంతే. ఇప్పుడు పాలసీ ఏది, అక్కడనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను, ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను. సైకో కదా ఇది. అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏకపక్షంగా నేను ప్రేమించాను, నువ్వు పెళ్లి చేసుకోతే చంపేస్తాన్న సైకోలు ఎట్లనో, మా ఇష్టం లేకుండా, మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి, లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే. కాబట్టి సైకోల సంగతి తేల్చేస్తాం, మనవాదుల సంగతి తేల్చేస్తాం, అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే కాడ ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం. మీ అయ్యలు కాదు, మీ అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆపలేరు, ఇది సత్యం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తేల్చుకోవాలి. ఇప్పుడు వీళ్లకు నిజాయితీ దమ్ముంటున్నామో, కాంగ్రెస్ పాలసీ పరంగా వర్గీకరణ సమర్థిస్తున్నది కాబట్టి, ముందు వర్గీకరణ చేసింది కాంగ్రెసే పంజాబ్లో కాబట్టి, రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి సమర్థిస్తున్నాడు కాబట్టి, ఇక మీరు ఆ పార్టీలో ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పాను.
రెండోది కాంగ్రెస్ను కోరుతున్నా, మీ పార్టీలోనే ఉండి వర్గీకరణకు అడ్డుతవుతో మాట్లాడుతుంటే పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నదని వీళ్ళని అడుగుతున్నా. పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది? ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకమే కదా, మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్కు, చేవెల డిక్లరేషన్కి వ్యతిరేకమే కదా, ఓకే, చివరి డిక్లరేషన్కి వ్యతిరేకమే కదా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి వ్యతిరేకమే కదా. మరి వ్యతిరేకంగా రోడ్డు మీద మేము వర్గీకరణ అడ్డుతో మాట్లాడుతున్నాంటే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీని ధిక్కరించినట్టే, ఇది మేనిఫెస్టోని ధిక్కరించినట్టే, ఇది మల్లికార్జున్ గారు ధిక్కరించినట్టే. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా, ఇట్లనే అడ్డు తగలడాన్ని ఇంకా మీరు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా? దళితుల మధ్యలో మరింత విఘాతం పెరగడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా ఉంటారా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే ఇంకొక విషయం, ప్రెస్ మీట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడింది. మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని 2003లోనే ఉద్యమం చేశాం. ఇప్పుడు గౌరవ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చేశాడు. మేము ఆనాడే అందుకున్నాం. వాస్తవానికి వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం. వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం కదా. ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవరు? అగ్రకులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. కానీ దళితులు ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలకు ధీటుగా. ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా, కుటుంబమే కదా. మరి అగ్రకులాలు 195% ప్రైవేట్ రంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నది, 199% ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నది, 1% దళిత వర్గాల చేతులు ఉంటుంది, మీ చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చు కదా, ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వచ్చు కదా, దగ్గర తీసుకోవచ్చు కదా, మీ చేతులు ఉన్నది కదా. ప్రైవేట్ రంగం అంతా 99% అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటే 1% మీ చేతులు ఉన్నది కదా. మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు? మీ చేతిలో ఉన్న పరిశ్రమల్లో, మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి.